హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన వీడియోలో ఒక ముఖ్యమైన వ్యక్తి యొక్క దినచర్య ఎలా ఉండబోతుంది అని తెలుసుకుందాం. అయితే మనకి డైలీ చూసుకున్నట్లయితే మన బిజీ లైఫ్లో సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్లనో, లేదంటే టెన్షన్స్ వల్లనో, మరి ఇంకేదైనా కారణం వల్లనో ఏదో ఒక అనారోగ్య సమస్య అనేది మనకి ఎదురవుతూనే ఉంది. దీనికోసం మనం ఎంతోమంది డాక్టర్స్ని కన్సల్ట్ అవుతున్నాం, మరి ఇంకెన్నో చిట్కాలు వాడుతున్నాం. ఇంకేదో ఏదో ఎవరేం చెప్తే అది మనకు వచ్చిన వ్యాధి ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అయితే మనం రెగ్యులర్గా టీవీస్ ప్రోగ్రామ్స్, అలాగే యూట్యూబ్ గురించి అంటే చెప్పుకొని అక్కర్లేదు, అది మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఇక మనం ఏదో ఒకటి చేసి, ఏదో ఒక చిట్కా చూసి, ఎవరో ఒక ఆరోగ్య నిపుణులు చెప్పిన చిట్కా చూసి దాన్ని ఫాలో అవుతున్నాం. అందులో ముఖ్యమైన వారు మంతెన సత్యనారాయణ రాజు గారు. ఈయన గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కొత్త పరిచయాలు కూడా అవసరం లేదు. మనందరికీ తెలిసిన విషయమే, మనందరికీ తెలిసిన వ్యక్తి. అయితే మనకి ఎన్నో రకాల ఆరోగ్య సూచనలు ఈయన మనకు అందిస్తూనే ఉన్నారు. మరి ఈయన మనకి ప్రతిరోజు మన దినచర్య ఎలా ఉంటుంది అంటే, లేచి నుండి పడుకునే వరకు మనం ఏం చేయాలి, ఎలాంటి తినాలి, ఎలాంటి మెడిటేషన్స్ చేయాలి, దేనికి ఎలాంటి రెమెడీస్ వాడాలి అనేది మనకి ఎన్నో రకాలుగా సూచిస్తున్నారు. మరి ఆయన అంత ఆరోగ్యంగా, అంత స్టిఫ్గా ఉండడానికి కారణం ఏంటి, అసలు ఆయన దినచర్య ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసినట్లయితే, ఆయన దినచర్య గురించి మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ మనకు కూడా ఒక్క నిమిషమైనా అనిపిస్తుంది ఏంటి అంటే, మనం కూడా అట్లీస్ట్ మన లైఫ్ మొత్తంలో ఒక్కరోజైనా ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుందేమో అని. సో అనిపించడం కాదు, ఒకసారి వీడియో మొత్తం చూసి ఆయన దినచర్య తెలుసుకొని ఒక్కరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు అన్నింటినీ మనం ఫాలో అవ్వలేకపోవచ్చు, కానీ కొన్నింటినైనా ఫాలో అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆయన దినచర్య ఎలా ఉంటుంది అనేది. తెలుసుకోవడం మాత్రమే కాదు, విని వదిలేయకండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి తెలుసుకోవాలి కాబట్టి దీన్ని షేర్ చేయండి. అలాగే అసలు ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆయన దినచర్య ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే మీరు ఫాలో అవ్వాలనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు, ఏవైతే మీకు సూటబుల్ అవుతాయి, అలాగే మీ డైలీ లైఫ్లో మీకు అనుకూలంగా ఉంటాయి అనేది కామెంట్ పెట్టడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మంతెన సత్యనారాయణ రాజు గారు దినచర్య ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈయన ప్రతిరోజు 4 గంటలకు నిద్రలేస్తారు. లేచిన వెంటనే 4 నుండి 5 సెకండ్స్లో ఈయన ఫస్ట్ మోషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాగే తర్వాత ఒక 30 మినిట్స్ మెడిటేషన్ అనేది ఉంటుంది. తర్వాత ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఒకరోజు గుంజీళ్ళు, వార్మింగ్ అలాంటివి చేసినట్లయితే, రెండో రోజు ఏం చేస్తారంటే ఆసనాలు, ఒక సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు ఇలాంటివి చేస్తారు. ఈయన వేసే ఆసనాలు ఎలా ఉంటాయి అంటే, ప్రతిరోజు మనకి టీవీ ప్రోగ్రామ్స్లో, యూట్యూబ్లో మనకు కనిపిస్తూనే ఉంటారు. కాబట్టి పాపం కెమెరా ముందు కూర్చొని నడుము నొప్పి, మెడ నొప్పి, అలాంటి కళ్ళు నొప్పులు అలాంటివి రాకుండా ఉండడానికి స్పెషల్ ఆసనాలు ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ తర్వాత 5:30కి 1 లీటర్ to 1.5 లీటర్ వాటర్ అనేది తాగుతారు. తర్వాత బ్రష్ కార్యక్రమం అనేది ఉంటుంది. బ్రష్ అనేది ఎలా ఉంటుందంటే, మనం ఒక 5 to 10 మినిట్స్ వేసి రాకుతూనే ఉంటాం. అలా కాదనమాట, జస్ట్ పేస్ట్ పెట్టేసుకొని మనం రాకుతాం కదా, అలా కాదు. బ్రష్ అనేది వట్టి బ్రష్తోనే ఈయన బ్రష్ చేయడం అనేది జరుగుతుంది. సో నో పేస్ట్ అన్నమాట, పేస్ట్ అనేది యూజ్ చేయరు. ఒకవేళ ఆయనకి పళ్ళు గారపడ్డాయి అన్నట్టుగా అనిపిస్తే వేప పుల్ల లాంటిది యూజ్ చేసి బ్రష్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే తర్వాత బాత్ అనమాట, స్నానం అనేది మనం రకరకాల సోపులు, ఏ సోప్ పెడితే తెల్లగా అవుతామా అని రకరకాల సోపులు మార్కెట్లో యూజ్ చేసి అన్నీ తీసుకొచ్చి మనం వాడేసుకుంటాం. అలా కాకుండా ఈయన సోప్ లాంటిది ఎలాంటి సోప్ కూడా వాడరు, అలాగే ఎలాంటి షాంపూ కూడా వాడరు. జస్ట్ వాటర్ పోసుకొని చేత్తో స్కిన్ పైన రబ్ చేసుకోవడం, అంతే, బాత్ అయిపోయింది. ఇక షాంపూ చేయడం అంటే, తలని గట్టిగా ఒక 5 మినిట్స్ వరకు గట్టిగా వేసి రాస్తారంట వట్టి చేతులతోనే. అంతేకాకుండా ఒక 15 to 20 డేస్కి ఒకసారి జస్ట్ కుంకుడుకాయ పెట్టుకుంటారు. మనలాగా జుట్టు తెల్లబడుతుందనేమో, లేదంటే పెరగాలని రకరకాల షాంపూలు అనేది యూజింగ్ అనేది ఉండదన్నమాట. ఇక 6 to 9 o'clock అంటే 6 గంటల నుండి 9 గంటల వరకు షూటింగ్ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో టీవీ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అలాగే యూట్యూబ్ పర్పస్ కానివ్వండి, అలాంటి షూటింగ్స్ అనేవి కేటాయిస్తారు.
ఆ టైంలోనే ఒక 1 లీటర్ వాటర్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ షూటింగ్ కార్యక్రమంలో మధ్య మధ్యలో వాటర్ తీసుకుంటూ ఉంటారు 1 లీటర్ వరకు. ఇక 9:00కి షూటింగ్ కార్యక్రమం కంప్లీట్ అయిపోతుంది. ఆ టైంలో ఒక 300 ml వెజిటేబుల్స్ జ్యూస్ కానివ్వండి, ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి తాగుతూ ఉంటారు. ఆ టైంలోనే ఆ 15 మినిట్స్ టైంలోనే న్యూస్ పేపర్ అనేది చూడడం జరుగుతుంది. సో ఈయన టీవీ చూడడం కూడా బంద్ అనమాట. టీవీ కూడా చూడరంట. ఇక 10 to ఒక 45 మినిట్స్ వరకు, 10:00 నుండి ఒక 45 మినిట్స్ వరకు ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్ ఏమైనా ఉంటే ఆయన ఆశ్రమానికి సంబంధించిన కాల్స్ కానివ్వండి, లేదంటే ఇంకేదైనా ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్ ఏదైనా ఉంటే వాటిని మాట్లాడడం అనేది జరుగుతుంది. మనలాగా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ అంటూ గంటలు ఫోన్లు పట్టుకొని కూర్చోవడం అనేది జరగదు. ఇక 11:30 వరకు ఏదైనా ఫ్రూట్స్, 2 types ఆఫ్ ఫ్రూట్స్ అనేది మాట 2 types ఆఫ్ ఫ్రూట్స్ ఏదైనా ఉంటే అవి తినేస్తారు. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో అంటే యూట్యూబ్ పర్పస్ కానివ్వండి, టీవీ ప్రోగ్రామ్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన పీపీటీ వర్క్ అనేది జరగడం జరుగుతుంది. తర్వాత అప్ టు 1:00 వరకు డాక్టర్ స్టాఫ్ డిస్కషన్ అనేది ఉంటుంది. డాక్టర్స్ స్టాఫ్ డిస్కషన్ అనేది కేటాయిస్తుంటారు. 1:00 నుండి 2:00 వరకు ఒక గంట సమయం మాత్రం రెస్ట్ తీసుకుంటారు. 2:00కి నిద్ర లేచిన తర్వాత కొన్ని వాటర్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత 2:30 to 7:00 వరకు ఈయనకి కన్సల్టేషన్స్ అనేటివి ఉంటాయి. అంటే దూర ప్రాంతాల నుండి ఆయన డైరెక్ట్గా కలిసి ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే వాటిని రిలీఫ్ చేసుకోవడానికి కన్సల్ట్ అవుతూ ఉంటాం కదా, పేషెంట్స్ కన్సల్టేషన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. అటు కన్సల్టేషన్స్ ఇస్తూనే పేషెంట్స్కి సమస్యలు ఏంటి, వాటికి ఎలాంటి రెమెడీస్ వాడాలి అలాంటివి చూస్తూనే మధ్యలో 4:00కి కోకోనట్ వాటరు కానివ్వండి, లేదంటే ఏదైనా జ్యూస్ కానివ్వండి అలాంటివి తీసుకుంటారు. 5:30 to 6:00 మధ్యలో డిన్నర్ చేస్తారు. ఆ టైంలో పీనట్స్, ఏవైనా నట్స్, ఏదైనా ఒక ఫ్రూటు అది తీసుకుంటారు. ఇక 7 నుండి 9:00 వరకు ఆయన ఆశ్రమంలో ఒక క్లాస్ అనేది ఉంటుంది. ఆ క్లాస్లో ఏదైనా ఒక టాపిక్ పైన అవేర్నెస్ కలిగించడం కానివ్వండి, లేదంటే పేషెంట్స్ అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక నెక్స్ట్ 9 to 10:00 వరకు లైవ్ క్లాసెస్ ఉంటాయి, లైవ్ కాల్స్ ఉంటాయి అన్నమాట. లైవ్ కాల్స్లో మనలాంటి వాళ్ళు మనకు ఏదైనా సమస్య ఉంటే ఆశ్రమం వరకు వెళ్ళలేం కాబట్టి, డైరెక్ట్గా ఆయన్ని కలిసి మాట్లాడలేం కాబట్టి ఈ లైవ్ కాల్స్ అనేటివి మనకి యూజ్ అవుతూ ఉంటాయి. ఇక 10 to 10:30 వరకు మెడిటేషన్స్ దానికి కేటాయిస్తారు. డైలీ ఇదే దినచర్య ఉంటుంది. 4:00 నుండి 10:30 వరకు డైలీ ఇదే దినచర్య ఉంటుంది. ఒక్క సండే రోజు మాత్రం 2 గంటల నుండి 7 గంటల వరకు డైలీ చేసే పనులు వాటిని మొత్తం ఆపేసి ఆ పనుల్లో ఇంకేదైనా పెండింగ్ వర్క్స్ ఉన్నాయా అనేది మాత్రం చూస్తుంటారు. ఈయన మనలా ఏ పెళ్ళికి, పేరంటానికి, సినిమాలకి, షికార్లకి ఎక్కడికి వెళ్ళడం ఉండదు. జస్ట్ కేవలం సోషల్ సర్వీస్, జనాలకి అంటే మనందరికీ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సూచనలు ఇస్తూ దానికోసం మాత్రమే టైంని కేటాయిస్తూ ఉన్నారు. మొత్తం దినచర్య చూసుకున్నట్లయితే 18 hours వర్క్ చేస్తున్నారు. జస్ట్ 6 hours మాత్రమే పడుకోవడానికి యూజ్ చేస్తున్నారు. ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది ఈయన దినచర్య. మనకి డైలీ ఇది ఫాలో అవ్వడం కష్టతరం కావచ్చు, కానీ ఫాలో అవ్వడానికి ట్రై చేద్దాం. అట్లీస్ట్ కొన్నింటినైనా స్టార్ట్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.